వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ కుకింగ్ ఛానల్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు. చాలా టేస్టీగా ఉంటుందండి. మంచి రెసిపీ అండి. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పప్పు రుచి అనేది బాగుంటుంది. ఇక్కడ కుక్కర్ తీసుకొని నేను 1.5 గ్లాస్ పప్పు అనేది వేసుకుంటున్నాను. దీన్ని తీసుకొని మంచిగా 2-3 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలండి. ఇలా కడుక్కున్న దాంట్లో నీళ్ళు అనేది పోసేసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకొని ఇందులోనే పసుపు కూడా వేసుకొని పప్పు అనేది నానపెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలైనా నానితే చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, ఇట్లా 10 నిమిషాలు నానిన పప్పులో నేను 3 కట్టల పాలకూర అనేది తీసుకున్నానండి. మీడియం సైజు ఉంటాయి కదా, ఆ పాలకూరని శుభ్రంగా కడిగేసుకోవాలి. చిన్నగా తరిగేసుకొని ఆ పాలకూరని ఇందులో వేసేసుకోవాలి. ఈ విధంగా ఒకసారి చేయండి. చాలా టేస్టీగా వస్తుంది పప్పు అనేది. ఇందులోనే ఒక 5 పచ్చిమిర్చిని ఇలా మధ్యకి కట్ చేసి వేసేసుకోండి. ఇందులోనే వాటర్ పోసేసుకోవాలి. ఆకు అనేది మునిగితే సరిపోతుంది. చూసారా, ఇట్లా ఆకు మునిగితే సరిపోతుంది. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. విజిల్ కూడా పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మనం పప్పు కూడా నానబెట్టుకున్నాం కదా, 3 విజిల్స్ అయితే తప్పక మంచిగా ఉడికిపోతుంది పప్పు అనేది. చూసారా, ఇట్లా విజిల్ అంతా పోయినతో ఓపెన్ చేస్తున్నాను. చూసారా, గంట పెట్టి ఒక్కసారి కలుపుకుందాము. మనం పప్పు గుత్తి కూడా అవసరం లేదండి. పప్పు కూడా మంచిగా ఉడికిపోయి ఆకు పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ విధంగా చేయండి. నేను ఇక్కడ నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని నానపెట్టుకొని పులుసు తీసి ఇందులో పోసుకున్నాను. ఒక్కసారి కొంచెం పోసిన తర్వాత రుచి చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ కొంచెం వేసుకుంటే చాలు. ఒకేసారి ఎక్కువ వేయడం వల్ల పులుపు అనేది ఉంటుంది. ఇలా ఒక్కసారి టేస్ట్ చూసుకొని మళ్ళీ చూసుకోండి. ఉప్పు కారం కూడా సరిపోయాయా లేదా అని అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడే. ఒకవేళ సరిపోకపోతే వేసుకోవచ్చు. ఇక్కడ నేను తాలింపుకి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. ఉల్లిపాయ చిన్న మీడియం సైజు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు తాలింపు అనేది పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు దంచి వేసుకోండి. అవి కొంచెం వేగుతున్నాయి అనుకున్నప్పుడు ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని వేంపుకోవాలి. ఎల్లిపాయలు అనేవి మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చిని కూడా తుంచి వేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అక్కడ బిట్టు స్క్రిప్ అయిందండి. ఇందులో ఉల్లిపాయలు కూడా ఇప్పుడు తాలింపులో ఉల్లిపాయలు వేసుకొని వేయించుకున్న తర్వాత పప్పు వేసి చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పప్పులో ఉల్లిపాయ వేయకుండా ఇలా తాలింపులో ఉల్లిపాయ వేసి చేయండి. పప్పు రుచే వేరుగా ఉంటుంది. అందులో వేస్తే ఒక రుచి ఉంటుంది, ఇందులో ఇలా వేస్ట్ చేయడం వల్ల ఇంకొక రుచి ఉంటుంది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు అనేవి మంచిగా వేగిపోవాలి. చూసారా, ఇలా మంచిగా వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర అనేది వేసేసుకోండి. కొత్తిమీర వేసుకొని 1 నిమిషం అలా కలిపేసుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదా, పాలకూర పప్పు కూడా వేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పప్పుని మంచిగా ఉడికించుకోవాలి. 2 పొంగులు వచ్చేదాకా మంచిగా ఉడికించుకుంటే పప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మన ఫంక్షన్స్లో, కర్రీ పాయింట్లలో తెచ్చుకుంటాం కదా, సేమ్ అదే టేస్ట్ ఉంటుందండి. చూసారా ఎలా ఉడుకుతుందో? ఇంకా మంచిగా ఉడకాలి. ఒక 5 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ ఉండండి, లేకపోతే అడిగంటేస్తుంది. ఇలా మంచిగా ఉడికించుకున్న పప్పుని ఒక్కసారి రుచి చూడండి వేడి అన్నంలో పెట్టుకొని. అసలు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ అనేది కట్టేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.